రేషన్ కార్డుల విషయంలో మొట్టమొదటిసారి మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. దాంట్లో సెక్యూరిటీ ఫీచర్గా మేము క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఇందాక నేను మీకు చెప్పినట్టు 1,46,00,000 కుటుంబాలకి రేషన్ కార్డు అర్హత ఉందని మాకు ఈకేవైసీ ద్వారా కూడా పూర్తయింది. మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒక 6 లక్షలు 7 లక్షలు కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారు రైస్ కార్డుల కోసం. ఆ రైస్ కార్డులో కూడా ఎక్కువ మంది పెట్టుకుంది కుటుంబంలో అది కొత్తగా చేరిన బిడ్డల్ని చేర్చుకోవడానికి కోసం ఎక్కువ శాతం నమోదు చేసుకున్నారు. గతంలో ఉన్న మ్యాపింగ్ వాస్తవం. ఆ కార్యక్రమం గురించి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్షించి జిఎస్డబ్ల్యూఎస్ స్థాయిలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా మేము డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే ఆ సదుపాయాలు కల్పించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి కొత్త కార్డుల విషయంలో కానివ్వండి, మెంబర్ అడిషన్ విషయంలో కానివ్వండి, మెంబర్ డిలీషన్ విషయంలో ఎవరైతే మన ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలో వారి విషయంలో, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ విషయంలో, అడ్రస్ మార్పుల విషయంలో ఎక్కడ కూడా జాప్యం లేదు. 21 రోజులు మాకు సమయం ఉంది. అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ని మేము ప్రాసెస్ చేసి కొత్త కార్డు జారీ చేస్తాం. ఎండియూ వాహనాలు తొలగించడం వల్ల ప్రభుత్వానికి ఎంత బడ్జెట్ తగ్గుతుంది? అదే డీలర్లకి పాత కమిషన్ కంటిన్యూ చేస్తారా లేదంటే ఏమైనా మార్పుతారా? మీకు కొంచెం అవగాహన రావాలి మీకు దీని గురించి. ఎందుకంటే దాదాపు 1,670 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వెచ్చించాం ఈ డెలివరీ వ్యాన్ల కోసం. వాళ్ళు చెప్పింది ఏంటి? ఆ రోజున ఇంటింటికి సరఫరా చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క గృహానికి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి సరఫరా చేయలేదు. కేవలం వాళ్ళు వీధి చివరికి వచ్చి, అది కూడా గంటకో 2 గంటలకో నిలబడి వెళ్ళిపోయే వాళ్ళు. సామాన్యులు పనులు మానేసుకుని వాళ్ళు పాపం రోడ్డు పైన కూర్చుని ఎదురు చూసేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు. 15 రోజులు తెరిచుంటాయి షాపులు. 15 రోజులు ఉదయం నుంచి సాయంత్రం తెరిచుంటాయి. ఆదివారంతో సహా ఎక్కడ ఇబ్బంది కలగదు. మీకు నచ్చిన టైంకి మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటికే వెళ్ళి మేము డెలివరీ చేస్తున్నాం. ఎండియూ వ్యాన్ల గురించి మీరు చెప్తున్నారు. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు 385 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, దానివల్ల కొంచెం మేము బ్యాంకులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా మీ ప్రభుత్వానికి వెచ్చించాల్సిన డబ్బుని మేము తగ్గించేటట్టు ప్రయత్నం చేశాం. దాంట్లో మేము విజయం సాధించాం. ఇంతసేపు చెప్పాను కదా. ఎట్లా వెళ్తుందంటే అది కాదండి. అరే ఇప్పుడు 9,260 వ్యాన్లు ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ప్రశ్నలు అడగలేదు మీరు. 29,000 డీలర్లు ఇప్పుడు రెడీగా ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి ఇచ్చామంటే మీరు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు. ఏ రకంగా డీలరు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళతో ఉన్న వాళ్ళ అనుచరులు కలిసి 5వ తారీఖు లోపే ఖచ్చితంగా డోర్ డెలివరీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,65,000 మంది గుర్తించాం. వాళ్ళందరికీ కూడా ఇంటింటికే వెళ్ళి మేము డెలివరీ చేస్తాం. ఖచ్చితంగా ఈ మార్పు దానికి మొదటి అడుగు.